సో హాయ్ అండి, గుడ్ మార్నింగ్. గిరిజ అయితే నా 7th డే సైకిల్ రైడ్ అయితే స్టార్ట్ అయ్యింది. సో మార్నింగ్ 6 అవుతుంది స్టార్ట్ అవుతున్నాం. నైట్ అయితే టెంపుల్ అయితే పడుకోండి మీకు చెప్పాను కదా. బట్ ప్రాబ్లం అంటే నైట్ మొత్తం వర్షం, బట్టలు మొత్తం అనేది తడిసిపోయి. సో ఈరోజు వర్షం పడిపోతే మాత్రం శ్రీహరికోట వరకు అయితే మేము వెళ్ళడం ప్రయత్నిస్తున్నాం. సో అటైతే మొత్తం మేఘాలు అయితే ముగిస్తే సో చూడాలి. ఇప్పుడైతే మనం బుద్ధ టోల్ గేట్ దగ్గర కొన్నామండి. సో ఇక్కడ నుండి మనం శ్రీహరికోట రూట్ నుండి అయితే వెళ్ళిపోతాం. సో మీకు చెప్పినట్టు ఇప్పుడు నేనైతే బుద్ధానం టోల్ గేట్ అయితే క్రాస్ అయిపోయానండి. మీకు చెప్పాను కదా, అదిగోండి బుద్ధానం. సో అక్కడ నుండి అంటే ఇక్కడ నుండి 1 కిలోమీటర్ డిస్టెన్స్ మాట శాబోగుడి బుద్ధానం అయితే మేము క్రాస్ అయితే వచ్చేసాం. సో ఇప్పుడైతే మనమైతే బుద్ధానం టోల్ ప్లాజా అయితే క్రాస్ అయిపోయాము. ఇప్పుడు ఆన్ ద వే టు శ్రీహరికోట. సో లెట్స్ ఒక వర్షం పడిపోతే మాత్రం చేరుకుంటాం. వర్షం పడితే ఏం చేయాలి. సో మన శ్రీహరికోట వద్ద కేవలం 47 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. ఇవ్వండి. సో మా చిట్టుగడ అయితే బాగా వచ్చాడు. సరే చిట్టి 2.0 బాగానే వచ్చాడు. 67 అంటే 57 అంటే వర్షం పడిపోతే కూడా వస్తాం. ఒక 3 గంటల్లో వచ్చేస్తానంటారా శ్రీహరికోట. ఇది మన ఉన్న ప్లేస్ శ్రీహరికోటకి వెళ్ళే రూట్. ఇది దగ్గర ఇది రోడ్ వేస్తున్నారు ఇటువైపు. సో ఇక్కడ స్ట్రైట్ గా దగ్గర 6 కిలోమీటర్స్ వరకు ఫుల్ ట్రాఫిక్. ఫస్ట్ మేము అనుకోండి ఇది యాక్సిడెంట్ అయితే అయిందని. యాక్సిడెంట్ కాదు, దేవుడి దేవల్ల చాలా హ్యాపీ. యాక్సిడెంట్ అయితే కాదు, బట్ రోడ్డు పనులు అవుతున్నాయట. సో అటువైపు రోడ్డు పనులు అయితే ఇటువైపు ఎందుకు కాకుండా నాకు అర్థం కావట్లేదు. అటువైపు రోడ్డు పనులు అవుతున్నాయట. సో అందువల్ల ఏంటంటే దగ్గర 6 కిలోమీటర్స్ పైగా ఫుల్ ట్రాఫిక్ జామ్. సో శ్రీహరికోట వచ్చే వాళ్ళు కొంచెం చూసుకోండి, ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే ఉంది. వచ్చేసామాయో మన వైజాగ్ టు కన్యాకుమారి రాత్రిలో అయితే ఇతను 10వ టోల్ ప్లాజా. అంతేకాదు మన ఆంధ్రప్రదేశ్ టు కన్యాకుమారి మన తమిళనాడుకి అయితే ఇదైతే లాస్ట్ టోల్ ప్లాజా. ఈ టోల్ ప్లాజా పేర్లేమో సుల్లూరులో టోల్ ప్లాజా. అంతేకాదు మన ఆంధ్రప్రదేశ్ టు తమిళనాడుకి అయితే బార్డర్ అయితే తడని ఊరు ఉందట. సో ఆ ఊరికి నేను చేరుకోపోతాను. సో అక్కడ విషయాలు త్రుటిలో తప్పించుకోవడం అంటే ఇదే అంటారేమో. అక్కడ నుండి వస్తున్నాం మేము. సో వర్షంతో వచ్చేస్తుంది ఫాస్ట్. అక్కడ నుండి మొత్తం తిప్పుకొని జస్ట్ నిరుపక్కని గురించి ఉడిపోతుంది. చాలా అంటే చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో తప్పించుకున్నాం. సో ఇప్పుడైతే మేము శ్రీహరికోటకి ఒక 80 కిలోమీటర్స్ లాంగ్ అయితే ఉన్నాం. తెలియదు ఇంకా స్టే ఎక్కడ ఉంటామో ఎలాగో అసలు వెయిట్ తెలియదు మాకు. ఫస్ట్ టైం వచ్చాం. ఇదే లేక అనుకుంటాను. ఎటు చూసినా పచ్చదనం, రోడ్లు చాలా బాగున్నాయి. సో వెళ్తున్నాం. ఇంకొక బిగ్ సర్ప్రైజ్ ఏంటంటే ఇది సాటర్డే, రేపు సండే. సో లోపలికి ఎలా చేస్తారా చేయదనేది మాకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కింద ఉంది. సో వెళ్ళిన తర్వాత ఐ థింక్ లెట్ వి నో. సో ముందు వెళ్తున్నాం. ముందు అంటే ఏ పని చేయకుండా డిసప్పాయింట్ అయ్యే బదులు ట్రై చేద్దాం. పంపిస్తే పంపించదు, కాకపోతే అప్పుడు ఆలోచిద్దాం. సో గాయ్స్ సారీ మాయా, ఇప్పుడు మనమైతే శ్రీహరికోట అయితే ఇంకా 50 కిలోమీటర్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నాం. ఐ థింక్ ఒక 20 మినిట్స్లో అయితే మేము రీచ్ అయిపోతాం. డన్. సో హాయ్ అండి, మనం వైజాగ్ టు కన్యాకుమారి రాత్రిలో అయితే మనం ఇప్పుడు శ్రీహరికోట వస్తున్నాం. ఇది సరస్సు అన్నమాట, లేక్. ఇది ఇక్కడైతే మంచినీటి రామచిలుకలు అంటారు కదా, అవి ఎక్కువ 100,000 సంఖ్యలో అయితే ఇక్కడికి వస్తూ ఉంటాయట. చుట్టూ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం, చాలా నేచర్ అయితే చాలా బాగుంది. అంత బాగుందో అంతే డేంజర్ అట. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, అంటే ఇక్కడ వైల్డ్ యానిమల్స్ ఎక్కువ తిరుగుతుంటాయట. సో మాకు ఇప్పుడే తెలిసింది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంత త్వరగా మా పని ముగించుకొని వెళ్ళిపోతామని మేము ఫిక్స్ అయ్యాము. సో అంటే ఇంకొక పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే సాటర్డే సండే లోపలికి ఎలా చేస్తారో లేదో మాకు తెలియదు. సో వెళ్తున్నాం, ఏదేమైనా సరే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఏదైనా మీకు అప్డేట్ ఇస్తాను. ఇదిగోండి సరస్సు అన్నాం కదా, ఇదా సరస్సు. ఇలా స్ట్రైట్కి వెళ్తే శ్రీహరికోట అంతరిక్షం ప్రయోగశాల ఉంటుంది కదా, ఇటు మాట. ఇటు కూడా సరస్సు మొత్తం. ఇది మా చిట్టుగడు. అంత బాగుంది, కానీ ఆ వైల్డ్ యానిమల్స్ ఉంటాయని చెప్పినప్పుడు భయం వేస్తుంది నాకు.
ఎందుకంటే నైట్ ఒకవేళ వాళ్ళు అక్కడ షెల్టర్ ఇవ్వకపోతే ఇదే రూట్లో చీకట్లో రావాలి. ఒక్క దగ్గర ఒక లైట్లు లేవు, లైట్స్ కానీ ఏది లేవు. సాహసం ఊపిరిగా సాగిపో ఏదో వచ్చేయాలి. సో చూద్దాం అదిమాయ ఈ శ్రీహరికోట గురించి. సో మేము ఇప్పుడు ఇక్కడ సరస్సు అయితే వచ్చేసాము. మొత్తం కొన్ని వేల కాదు 100 కిలోమీటర్ వరకే సరస్సు అయితే ఉంటుంది. అందరూ తెలిసినట్టు ఇప్పుడు ఏంటంటారు, ఒక అంతరిక్ష ప్రయోగం దగ్గర ఏంటంటే ఆ హీట్ తట్టుకోవడానికి వాటర్ అనేది ఉండాలి. సో అందువల్ల ఇక్కడ కట్టి ఉంటారు వాళ్ళు. సో ఇటు చూసినట్టు మొత్తం వాటరే, మొత్తం సరస్సు మీద ఒకటే బ్రిడ్జ్ ఉంది, మొత్తం వాటర్ అన్నమాట. ఇక్కడికి ఎక్కువ ఏంటంటే ఏంటంటారు మంచినీటి రామచిలుకలు ఎక్కువ వస్తుంటాయి. సో అదిమాయ ఇప్పుడు మనం శ్రీహరికోటకి అయితే 10 కిలోమీటర్స్ లాంగ్లో అయితే ఉన్నాం. సో వెళ్దాం, అక్కడ ఏట్ అవుతుంది అనేది మళ్ళీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. మెయిన్ ఇంకొక విషయం ఏంటంటే ఈ లేక్ ఉంది కదా, ఎంతవరకు ఉంటారు నిజంగా చాలామంది మేము అంటే వాళ్ళు వెళ్ళడం మేము చూసాము, చాలామందికి అడిగాం కూడా. సో ఈ లోతు అయితే ఎక్కువ లేదు, ముడుకుల లోతు వరకు ఉంటుంది ఈ స్టార్టింగ్ సరౌండింగ్స్లో. మరి లోపలికి అయితే లోతు ఆటోమేటిక్గా ఉంటుంది, అది ఎక్కడైనా కామన్. అది ఇక్కడ ఎంతో చూడండి మీకు కనిపిస్తుంటుంది, చూడండి పెద్ద లోతు అయితే లేదు. ఇంకైతే మనం ఇప్పుడు శ్రీహరికోటకి 3 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. కిలోమీటర్ ఆగుతున్నాం, అంత ఎక్కువ గాలి మాట. ఎప్పుడు కూడా మాకు ఇంత పెయిన్ అయితే రాలేదు, ఫస్ట్ టైం కాల్ పీకులు వస్తున్నాయి. చెప్పడానికి సిగ్గుగా ఉంది కానీ ఏం చేస్తాం, చెప్పాలి తప్పదు. సో హాయ్ లాస్ట్ కదా మనం శ్రీహరికోట అయితే రీచ్ అయిపోయాము స్పేస్ స్టేషన్కి. ఇదైతే శ్రీహరికోట ఎంట్రన్స్ మాట, లోపలికి వెళ్ళలేదు. సో లోపలికి వెళ్ళాలి అనుకుంటే ఒక 2 డేస్ ముందు లోపలికి వెళ్ళాలనుకుంటే 2 డేస్ ముందు వాళ్ళకి మనం మన ఆధార్ కార్డుని సబ్మిట్ చేస్తే పాస్ ఇస్తారట. అంతేకాకుండా గేట్ 1 వరకు వెళ్ళాలనుకుంటే మనకి ఏంటంటే మన ఆధార్ కార్డు ఇస్తే మండే టు ఫ్రైడే ఇస్తే వాళ్ళు 1 డే పాస్ అనేది ఇస్తారట. మరి రాకెట్ 3 టైప్స్ ఉంటాయి. ఒకటి జిఎస్ఎల్వి మొదటి ఒకటి, ఇంకోటి జిఎస్ఎల్వి, ఇంకోటేమో పిఎస్ఎల్వి. సో పిఎస్ఎల్వి అనేది ఏంటంటే నార్మల్ చిన్న స్పేస్ అంటే మన ఉపగ్రహాన్ని శాటిలైట్స్ తీసుకోవడానికి. జిఎస్ఎల్వి అనేది పెద్ద అన్నమాట. సో జిఎస్ఎల్వి సింపుల్గా చెప్పడం దగ్గర 600 టన్నులు బరువు గల, మొత్తం 600 టన్నులు అట. ఓన్లీ శాటిలైట్ అనేది ఒక 200 టన్స్ వరకే ఉన్న బరువుది తీసుకెళ్ళగలదు. ఓకేనా. అంతేకాకుండా మార్చి 20 అయితే మా పిఎస్ఎల్వి అనేది ప్రయోగం చేయొచ్చు. సో ప్రయోగం పక్కగా ఉంది, బట్ డేట్ అనేది ఫిక్స్ అవ్వలేదు. సో వాళ్ళ డేట్ అనేది 21 to 25 లోపల అయితే వాళ్ళు అనౌన్స్ చేస్తారు. సో పిఎస్ఎల్వి ఎందుకు వెళ్తుంది దాని గురించి కూడా వాళ్ళేమో 1 డే బిఫోర్ 2 డే బిఫోర్ అనేది మనకి పబ్లిక్ చేస్తారట. సో ఇది మాయా శ్రీహరి గురించి నా సాహసయాత్ర ఇది ఒకటి మాట. మెయిన్ ఏంటంటే 20 కిలోమీటర్స్ వచ్చి నాకైతే అన్సాటిస్ఫై, లోపలికి వెళ్ళడానికి అవ్వలేదు. అంతేకాకుండా ఇది కట్టింది అనేది 2018లో కట్టారట. దీని పూర్తి పేరు సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రాలయం పార్క్. సో ఇది అంతేకాకుండా ఇక్కడైతే మనం ప్రపంచ ప్రఖ్యాత గాంచిన చంద్రయాన్ 3 కూడా ఇక్కడ నుండి ప్రయోగం చేశారు. మీ అందరూ ఎవరో చూసుంటారు, అదే మన ఇండియా ఘనత, ఇస్రో యొక్క ఘనత. సో ఎట్టకాలకి అయితే శ్రీహరిపురం అయితే నేను చూస్తాను, లోపల ఇంక చూడాలి. అది కూడా నేనైతే పాస్ అయితే అప్లై చేస్తాను. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ లోపల కూడా మీకు నేను చూపిస్తాను. క్వాలిటీ అంతే కిషన్ బర్త్డే పల్లి. ఓకే, థ్యాంక్ యూ.